మరొకసారి మీడియా ప్రతినిధులకి అలాగే విలేకరులందరికీ ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తున్నాను. నేడు నిన్నటి దినాన్ని జరిగిన మన పగడాల ప్రవీణ్ గారి యొక్క హత్య విషయంలో మరి ఇది కుట్రపూరితంగా జరిగిందని అందరూ అనుకుంటూ ఉంటుండగా దీని పక్షమై మరి ప్రభుత్వం వారు ఒక చర్య తీసుకుని ఈ యొక్క మరణాన్ని హత్యను మేము తీవ్రంగా క్రైస్తవ సమాజం అంతా ఖండిస్తూ ఉన్నాం. అయితే క్రైస్తవ సమాజానికి ఈజ్ ద రైజింగ్ వాయిస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ క్రిస్టియానిటీ. ఆయన ఒక రైజింగ్ వాయిస్, ఒక వక్త, మంచి చక్కగా క్రైస్తవ సమాజానికి ఎంతో మరి సమాజం పట్ల మంచి విలువలు కలిగి మంచి వక్త, మంచి బోధకుడు కూడా. అలాంటి వ్యక్తి విషయంలో ఇలాంటి సంఘటన జరగడం క్రైస్తవ సమాజానికి ఎంతో తీవ్ర దిగ్భ్రాంతిని గురి చేసింది. అయితే ఈ విషయంలో మరి దీని వెనకాల జరిగిన ప్రతి ఒక్క కుట్ర అవ్వచ్చు, హత్యే కావచ్చు, ఇది కుట్రపూరితంగా జరిగించిందే కావచ్చు. దీని విషయమై ప్రభుత్వం వారు తక్షణ చర్యలు చేపట్టి దీని విషయమై మరి తగిన చర్యలు దర్యాప్తు జరిగించి న్యాయం చేకూరుస్తారని ప్రభుత్వాన్ని క్రైస్తవ సమాజం తరపున భీమిలి, మరి పద్మనాభం, ఆనందపురం, విశాఖపట్నం, మరి ఉత్తరాంధ్ర జిల్లాలన్నీ కూడా కలిసి ప్రగడాల ప్రవీణ్ కుమార్ గారి తరపున మేము ఆవేదన వ్యక్తపరుస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తూ క్రైస్తవ సమాజానికి ఒక తీరని లోటుగా ఆయన యొక్క మరణము అందరినీ మరి కుదించి వేసిందని మా ప్రభు పేట మీకు తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆంధ్ర తెలంగాణ క్రైస్తవ సహోదరులకి అలాగే మైనారిటీకి అందరికి కూడా ఈ సాయంత్రం సమయంలో ఆర్టీసీ కాంప్లెక్స్ విశాఖపట్నం దగ్గర అనేక మంది ధర్నాలు చేస్తున్నారు. ధర్నా అంటే క్యాండిల్ సర్వీస్ చేస్తున్నాం. ఎందుకంటే ఆయన ఆత్మకి శాంతి జరగాలని. దేనివల్ల అంటే తెలుసు, నిన్న దినముందు పగడాల ప్రవీణ్ గారిని ఒక బైక్ యాక్సిడెంట్గా క్రియేట్ చేశారు. కానీ బైక్ యాక్సిడెంట్ కాదండి, కావాలని కుట్రతో చేశారు. ఎందుకంటే గత 2 months బ్యాక్ నుంచి ఆయనకి ఒత్తిడి వస్తుంది, నన్ను చంపేస్తున్నప్పుడు కూడా ఎవరు పట్టించుకోలేదు. నిన్న దినమందు ఆయన ఒక శవంగా కనబడినప్పుడు ఆంధ్ర తెలంగాణ అనేక మంది కన్నీరు కార్చారు. ఎందుకంటే మంచి వాయిస్ ఇచ్చిన వ్యక్తి, ఎంతో క్రైస్తవులకు ఎక్కడ అన్యాయం జరిగినా నిలబడే మంచి వ్యక్తి, క్రైస్తవుల్ని అలాగే హిందువుల్ని ముస్లిమ్స్ అందరినీ ప్రేమించే మంచి వ్యక్తిని చంపడం అనేది మేము జీర్ణించుకోలేకపోతున్నాం. క్రైస్తవులకు ఒక తీరని లోటు. కాబట్టి ఈరోజు నేను చెప్తుంది ఏంటంటే, మాకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఎందుకంటే మీకు పక్షాన మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. తొందరలో అది ఎంక్వైరీ చేసి ఎవరైతే చేశారో హత్య కారకులు ఎవరో వాళ్ళని బయటికి తీసుకొస్తే తప్ప ఎంతవరకు క్రైస్తవులు మనోభావాలు దెబ్బతిన్నప్పటికీ కూడా మేము రోడ్డు మీద రాలేదు. ఈరోజు కూడా బస్సులు తగలబెట్టట్లేదు, ట్రైన్లు తగలబెట్టే, షాపులు ధ్వంసం చేయట్లేదు. కేవలం మౌనంగా మేము సాయంత్రం ర్యాలీ చేస్తున్నాం. దయచేసి ఆంధ్ర తెలంగాణ మంత్రులు, పార్లమెంట్, అసెంబ్లీ ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించాలని. అలాగే ఎందుకంటే క్రైస్తవుల మనోభావాలను ఎంత మటుకు దెబ్బతిన్నప్పుడు మేము పట్టించుకోవట్లేదు, ఫోన్లు వదిలేస్తున్నప్పుడు కూడా నిన్న జరిగిన ఆ సిచ్యువేషన్ చూస్తే ప్రతి ఒక్కరు కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు. మంచి వ్యక్తి అండి, అటువంటి వ్యక్తి ఏం అన్యాయం చేశారు, చంపేశారు. ఈరోజు చూస్తున్న సమాజంలో ఒక రౌడీ షీటర్ని, ఒక రేప్ చేసిన వాళ్ళని ఏమీ అనట్లేదు, కానీ క్రైస్తవులపై ఎందుకు దాడి చేస్తున్నారు, ఎందుకు అది చేస్తున్నారు అనేది ప్రభుత్వం చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. ఎందుకంటే క్రైస్తవత్వం ఎంత మన ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి, భారతదేశానికి ఎంతో అవసరం. ఒక క్రైస్తవుడు ఎంతో ప్రార్థన చేస్తాడు, అందరికీ తెలుసు. క్రైస్తవుల మంచి తప్ప చెడని జరగదు. కానీ క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు అన్యాయం, అకృష్టం. ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు మమ్మల్ని ఒక మనుషులుగా గుర్తించండి. ఎందుకంటే సీఎం గారు అవ్వచ్చు, డిప్యూటీ సీఎం గారు అవ్వచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ కేసు విషయంలో మాకు సహాయం చేస్తారని మరి ముఖ్యంగా మీడియా మిత్రులు మరీ వేడుకుంటున్నాను. ఎలక్ట్రానిక్ మీడియా అలాగే ప్రింట్ మీడియా అందరికి న్యాయం చేయమని, ప్రభుత్వాలు తొందరలో మాకు మేలు చేస్తారని ఎదురు చూస్తున్నాం. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.